సార్ నవీన్ కుమార్ సిన్సిలా అని నేను ఒక సామాన్య మానవుడైన నా ఆహ్వాన్ని స్వీకరించి ఈ ఫెసిలిటీకి వచ్చినందుకు మీడియా ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మన ముఖ్య కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఆధారయుతమైనటువంటి ఉత్సాహం, ఈ ఉత్సాహాన్ని నింపివేయాలనేసి మేము హైకోర్టులో చేయడం జరిగింది. ఆ బిల్ ప్రాసెస్ లో ఏదైతే ఉచితానికి సంబంధించినటువంటి చేసినటువంటి వాటిలో మేము చూపించినటువంటి ఇష్యూల గురించి చేసే ఆ సమయంలో ఆల్రెడీ గవర్నమెంట్ చేయాలనుకున్నటువంటి ఉచితాలన్నీ అమలు చేస్తూ ముందుకు వచ్చింది. సో ఆ ప్రాసెస్ లో మేము కాస్త సమయం లేకుండా ఈ ప్రాసెస్ లో ఉండిపోయింది. సో కొనసాగుతూ ఉంది. ఇదే విషయాన్ని ఇక్కడ మన స్టేట్ తెలంగాణలో జరిగినటువంటి విధంగా దేశంలో జరిగే ఎన్నికల్లో కూడా ఉచితాల ఓటర్లు ప్రలోభాలు పడకూడదు, ఆ ఉచితాల ఆశలతో గుడ్డిగా ఓటేసి ఈ నాయకులను నిర్మించుకోవాలని సుప్రీంకోర్టులో కూడా దాఖలు జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఉచితాలను ఏ మేనిఫెస్టోలో పెట్టకుండా మేనిఫెస్టో నుంచి మొత్తం ఉచితాలని అప్లై చేయాలని మనం సుప్రీంకోర్టులో దాఖలు చేయడం ఇది. మనం కేసీఆర్ సుప్రీంకోర్టు దాన్ని టేకప్ చేసి దాంట్లో విచారణ కొనసాగించాలని చెప్పడం నాకు చాలా సంతోషమైంది. కానీ అంతలోపే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిపోయింది. దాంట్లో మేము ఊహించిన ఈ ఏదైతే ఇంటికి సంబంధించిన రిజల్ట్ ఊహించామో అది ఎన్నికల్లో జరగలేకపోయింది. సో ఇది కనీసం ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో దాని ప్రాముఖ్యత చాలా పోయింది. ఎందుకంటే ఈ లోక్సభ మన అసెంబ్లీలో జరిగిన ఎన్నికల కంటే లోక్సభలో జరిగే ఎన్నికలకు విలువ ఎక్కువ అని, ఓటర్లు ఏదో దానికి అవేర్నెస్ ఓట్లు ఏదైకపోవద్దని, దగ్గర నుండి అందరికి ఖచ్చితంగా దానికి ఓటు వేయాలని, ఈ మన అసెంబ్లీలో జరిగే ఎన్నికల వల్ల ఎమ్మెల్యేలు మన స్టేట్కి సంబంధించిన దాంట్లో చూస్తుంటే ఈ లోక్సభలో జరిగేదానికి మన దేశ చరిత్రని వాళ్ళ చేతిలో ఉండదు. సో అట్లాంటి నాయకులను ఎన్నుకునేటప్పుడు ఈ గవర్నమెంట్ కానీ పొలిటికల్ పార్టీ కానీ వాళ్ళు నానా రకాలుగా ఉచితాలకు లోబడి ఏదో పూర్తిగా ఓటేసి ప్రజల గురించి సమస్యల గురించి ఆలోచించినటువంటి నాయకులను ఎన్నుకోవడం కంటే ఆ ప్రజల సమస్యల పైన పోరాటం వరకు ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో మేము వచ్చాము. దీనిపై పోరాడుతూ ఉన్నాము. ఈ ఎన్నికల్లో మేము దాని సవరణలు తీసుకెళ్ళలేకపోయినాము. ఖచ్చితంగా మేము సవరణ తీసుకురాకున్నా కానీ ఈ అవేర్నెస్ ఓటర్లను మాత్రం మంచి నాయకులను ఎన్నుకొని రాబోయే మన గవర్నమెంట్ ని ఒక మంచి ప్రణాళికలో తీసుకోవడానికి కృషి చేయాలని ప్రతి ఓటర్లకు నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఓటర్ నాయకులను ఎన్నుకుంటే మన ఓటర్లకు ఏమొస్తుంది పర్సనల్ గా అజెండా అని మనకు అనుకోవచ్చు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకు ఓట్లు వేసుకుని మన పనులు పోయి మనం ఓట్లు వేసుకొని ఈ ఎండాలో అనేసి ఒక ఆలోచన కాదు. ఎందుకంటే ఈ లోక్సభ ఎంపీలను మనం ఎన్నుకోవడం వల్ల వాళ్ళ చేతిలో చట్టాలను తయారు చేయడం, చట్టంలో ఉండే దాన్ని మనం సవరణ చేయాలన్నా కూడా హక్కు వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు ఎన్నో రకాల సమస్యలు, నేను ఒక కోర్టు ఇచ్చిన ఒక ఫ్యామిలీ డివోర్స్ కేసులో చాలా అసంతృప్తితో ఉన్నాను. నాకు జరిగిన ఒక చిన్న కేసులో అసంతృప్తి, నాకు వచ్చిన తీర్పుకి ఎవరు బాధ్యులు అని ఆలోచిస్తే చట్టాల బాధ్యత చూపిస్తుంది. ఏ కోర్టు చూపించట్లేదు, ఏ జడ్జి కాదు, ఏ నాయకుడు కాదు. చట్టం అట్లా ఉంది, చట్టం వల్ల నీకు నష్టం జరిగింది, అది ఒక తలరాళ్ళ కింద నన్ను భావిస్తున్నాను. ఒక మనిషి చేసిన మిస్టేక్ తలరాళ్ళ కింద నన్ను మార్చినాను. చట్టంలో ఉన్న మిస్టేక్ ని మార్చేది ఎవరో నాయకులు. ఏదైతే సెంట్రల్ లో చట్టాలు మార్చేది అంటే ఎంపీ చేతుల్లో ఉంటుంది, స్టేట్ లో చట్టాలు మార్చేది అంటే ఎమ్మెల్యే చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఈ చట్టాలలో ఉన్న రుసుకుల వల్ల ప్రాణాలకు ముప్పు చాలా మార్పులు కూడా అయిపోయింది. వీటిపైన విషయాలు ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయింది, ప్రతి రాజకీయ నాయకులు వచ్చేసి ఉచితాల మీద, ఆ స్కీమ్ల మీద అపోజిషన్ వాళ్ళు ఇచ్చేది అదే అంటున్నారు తప్ప అసలు ప్రజలకు ఏం జరుగుతుంది, ప్రజలకు ఎట్లాంటి సౌకర్యాలు ఇస్తున్నాము, వాళ్ళ మనుగడ ఎట్లా పోతుంది, ఎటువైపు పోతుంది, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి చెప్పినా కూడా ఆలోచించలేకపోయినటువంటి రాజకీయ వ్యవస్థ తయారైంది. ఈ ఉచితాలు ఈ మధ్యలో ఇంతకుముందు ఏమైపోయిందంటే, నాకు తెలిసిన అనుభవం ప్రకారం కిందట్లో ఓట్ల కోసం డబ్బులు పంచే ప్రక్రియ జరిగేది. ప్రతి ఒక్క ఓటుకి ఇంత డబ్బు అనేది పంచుతుంది. ఈ మధ్యలో ఏమైపోయిందంటే
ఆ డబ్బులకు అనుగుణంగా ఇప్పుడు ఫ్రీ స్కీమ్ ఇచ్చినారు. నువ్వు ఈ గ్రామం కానీ ఒక సంస్థ కానీ ఒక వర్గం కావాలంటే, ఒక వర్గం నుంచి మనం ఓటు పొందాలంటే దానికి ఒక స్కీమ్ ఇవ్వాలి. ఆ స్కీమ్ అమలు చేస్తామా లేదా అనేది పవర్లకు వచ్చినాక అది తర్వాత విషయం. ఫస్ట్ పవర్ వచ్చే ముందు మాత్రం పవర్ కోసం ఈ ఉచితాలను ఈ స్కీమ్ ఇస్తే ఇలాంటి జనాలకి ప్రలోభపడతారు అనేసి ఒక కొత్త రకమైన మోసపూరిత చర్య ఇది. సో ఇట్లాంటి రాజకీయాలను మనము అక్సెప్ట్ చేసేదే లేదు. ప్రజలు కానీ, పౌరులు కానీ, ఓటర్లు కానీ ఇట్లాంటి వీళ్ళిచ్చే వాటికి ప్రలోభపడకుండా మనం సొంతగా ఆలోచించి మన మనుగడ మనం సాగిస్తుంటే దాంట్లో వీటి వల్ల మనకి ఇబ్బందులు కలగకుండా మా రాజకీయ నాయకుల వల్ల కానీ, ఈ ఏదైతే రాజకీయ నాయకులు కాకుండా మన గవర్నమెంట్ ఏదైతే మనం కాపాడుతుందో ఆ గవర్నమెంట్ వల్ల కానీ, గవర్నమెంట్ లో ఉన్న చట్టాల వల్ల కానీ మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ప్రజల సమస్యల గురించి ఆలోచించే నాయకుడిని ఎన్నుకోవాలి కానీ వాళ్ళ సొంత అవసరాల కోసం, సొంత ప్రయోజనాల కోసం ఆలోచించే నాయకుడిని మాత్రం ఎన్నుకోవద్దని నేను ఒక చిన్న మనవి చేస్తున్నానండి.